ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాశుల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి ముందు నెగిటివ్ ఫలితాలు చెబుదాం. అదేమిటండి? ఇప్పటికే అనేక రకాల అష్టమ స్థాన బలం అని చెప్పేశారు మీరు ఉగాది పంచాంగంలో. మళ్ళీ మాకు 12వ గురు సంచారం అని చెప్పారు. ఈ అష్టమ శని, 12వ గురుడు మాకు ఇబ్బంది కలిగిస్తుంటే మళ్ళీ మీరు నెగిటివ్ ఫలితాలు ఎందుకండి? అంటే ముందు జాగ్రత్త పడే విషయం చెప్పితే అనుకూలంతో ఫలితాలు ఆటోమేటిక్గా మీకు యోగాన్ని కలిగిస్తాయి. 3వ వారం 4వ వారం దుష్టుల సాంగత్యము, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, అనవసర వ్యక్తులతో తొందరపాటు మాటలు మాట్లాడడం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి మాస్ కాపింగ్ పాల్పడి. మొన్న మధ్య మనం చూసాం, ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో వచ్చింది. MBBS అవుతున్నాడు వాడు డాక్టర్, కాబోయే డాక్టరు. వాడు మాస్ కాపింగ్ పాల్పడుతున్నాడు. పట్టుకున్నటువంటి ఇన్విజిలేటర్ని కొట్టడానికి వచ్చేసాడు. ఇటువంటి దౌర్భాగ్యతలో ఉన్నాం. మరి ఇంకొంతమంది వారి భాషలోనే పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మరి వైద్యులు ఏం చదువుతున్నారో, రేపు వాడు ఆపరేషన్ చేస్తే ఏం చేస్తాడో, అటువంటి ఇంజనీర్లు ఏం చేస్తారో, ఎటువంటి బ్రిడ్జిలు కడతారో, ఎటువంటి బ్రిడ్జిను కూలగొడతారో, ఎటువంటి రిజర్వాయర్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారో. అంటే నాణ్యమైన విద్య పోయింది. కొనుక్కోదగిన విద్యకి మనము దారి చూపుతున్నాం. డబ్బులు పడేస్తే, నోట్ల కట్టలు పడేస్తే మనకి డిగ్రీలు ఇచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయాం. అటువంటి అనామకులు కనీసం పారాసెటమాల్ అనేటువంటి టాబ్లెట్ ని స్పెల్లింగ్ కూడా రాయనటువంటి దౌర్భాగ్యులైనటువంటి వైద్యుల చేత మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటామా, నష్టపరుచుకుంటామా? పనికిరానటువంటి ఇంజనీరింగ్ అనేటువంటి మాట, సివిల్ ఇంజనీరింగ్ మాట స్పెల్లింగ్ రానటువంటి దౌర్భాగ్యులతో మనం ఏమైనా రిజర్వాయర్లు కానీ ఇళ్ళు కానీ కట్టించుకోగలుగుతామా? ఆలోచించండి. నాణ్యమైన విద్య మనం కోల్పోతున్నాం. మరి దీనికి బాధ్యులు ఎవరు? నేటి యువత మన దేశానికి పనికొచ్చే యువతగా ఉందా? కొంతమంది ఛాందసమైనటువంటి మతవాదులు మా భాషలోనే మేము MBBS రాస్తాం. నీ భాష ఓడికి అర్థమవుద్దిరా? నీ భాష అర్థమైంది ఎవరికి? ఆ భాషలో రాస్తే నువ్వు డాక్టర్వా ఇంకేమైనా అవుతావు తెలియదు. మీకు రేపు కంపౌండర్లు కూడా మీకు వైద్యులు అయిపోతారు, సర్జన్స్ అయిపోతారు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి నాణ్యమైన విద్యని ఏకభాష రూపత్వంలోనే ఉండాలి. అటువంటప్పుడే మనకి నాణ్యమైన వైద్యులు వస్తారు. ఎవరి భాషలో వాడు పడితే రాసుకోవడానికి కుదరదు. కాబట్టి మనం ఒక ముఖ్యమైనటువంటి ఏకభాషా పత్రాన్ని మనం రాయాలి. ఆ భాష 10 మంది పేపర్ దిద్దే వాడికి స్పష్టంగా తెలవాలి. అటువంటి భాషల్లో నాణ్యమైన విద్యను చదవండి. నీ మాతృభాషను వద్దనుకోని చెప్పట్లే, కానీ అందరికీ ఒక భాష అర్థమయ్యేటువంటిది రావాలి. సరే, ప్రస్తాంశంలో అటువంటి దౌర్భాగ్యమైనటువంటి యువత మనకి నష్టాన్ని కలిగించేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి మాస్ కాపింగ్ పాల్పడి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టం, అవమానాలు, పదవీచ్యుతయ్యే అవకాశాలు. ముఖ్యంగా ఈ సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు మోసం చేసుకుంటారు. ఈ మధ్య కొత్త పుంతలు చెప్తుంటారు ప్రతి నెల. దర్శకుడే యాక్టర్, దర్శకుడే మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుడే హీరో, ఇంకా దర్శకుడే హీరోయిన్ కూడా. ఏదో సినిమాలో బ్రహ్మానందం ఉంటుంది కదా, భాస్కర్ అవార్డ్స్ అనేది ఒకటి నాకు గుర్తుంది. అలా దాంట్లో వాడే హీరోయిన్. ఇలాంటి పరిస్థితులకు దిగజారిపోయాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రజలు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగబోతోంది. ఎప్పుడు 3-4 వారాల్లో. అదే 1-2 వారాల్లో సౌఖ్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోదపదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ చేసేవారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ తొలగించుకోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు,
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మొదటి 2 వారాలు అద్భుతమైనటువంటి యోగాన్ని, మీ 2 వారాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందులు కలిగే అవకాశాలు, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, వ్యాపార పరంగా జాగ్రత్త, మోసపోయే అవకాశం ఉంది. మిగిలిన 2 వారాల్లో, మొదటి 2 వారాల్లో చాలా జాగ్రత్త, మీ ప్రణాళిక అనుకూలంగా ఉంటాయి. మొదటి 2 వారాలు వచ్చినటువంటి ధనయోగాన్ని, వస్తుని, మనకున్నటువంటి శుభయోగాల్ని కాపాడుకోగలిగితే, మిగిలిన 2 వారాల్లో అప్రమత్తంగా ఉండగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే మాసంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి. ఈ మాసం ప్రతి మాసం కూడా సమస్తమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.